యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయాన్ని మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ఈ అధ్యాయాన్ని భక్తుడైన దావీదు గారు రచించినటువంటి అధ్యాయం. ఇలా దావీదు గారి గురించి ఒక మాట మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. దావీదు గారు రచించినటువంటి ఎక్కువ కీర్తనల్లో ఆయన ఫస్ట్ మొదటి వచనం, ఒక్కొక్కసారి రెండో వచనం కూడా ఆయన ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు అడిగిన తర్వాత మూడో వచనం నుంచి ఆయన కిందకి దానికి సంబంధించినటువంటి సమాధానాలు రాస్తారు. ఇలా మన జీవితంలో కూడా మనం దాన్ని అన్వయించుకుంటే ఒక్కొక్కసారి మనం కూడా అట్లాగే నేను చేసిన పని కరెక్ట్గా ఉందా, ఈరోజు నేను మాట్లాడిన మాటలు కరెక్ట్గా ఉన్నాయా, గొప్ప వ్యక్తులతో నేను మాట్లాడానే అని రివ్యూ చేసుకుంటూ ఉంటాం మనం కూడా. అంటే రివ్యూ అనే పదం అట్లాగే వచ్చింది. ఒక కార్యక్రమం చేసాం అనుకోండి, రెండో రోజు అందరూ కలిసి కూర్చొని నిన్న కార్యక్రమం ఎట్లా జరిగింది అని ఆలోచన చేస్తాం, దాన్నే కదా రివ్యూ అంటాం. ఇది దావీదు భక్తుడు తనను తాను ప్రశ్నించుకునేవాడు. ఆ ప్రశ్న ఎట్లా ఉండేదంటే దేవుణ్ణే ప్రశ్నించేవాడు, దేవుని దగ్గర నుంచే సమాధానాన్ని అడిగి పొందుకునేవాడు ఆయన. పిల్లరా, నా ప్రసంగాల్లో చాలాసార్లు చెప్పాను నేను, మనం ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను మంచివాడినేనా, నా మాటలు బాగుంటున్నాయా, నా ఆలోచనలు బాగుంటున్నాయా? ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్నించుకొని సమాధానం ఎస్, నేను మంచిగానే బిహేవ్ చేస్తున్నాను, నా మాటలు మంచిగానే ఉన్నాయి, నా ఆలోచనలు మంచిగా ఉన్నాయి, నా ప్రవర్తన అంతా మంచిగానే ఉందని ఆన్సర్ సారాంశం మనకు వచ్చినప్పుడు అది గొప్ప సంతృప్తి. మనం పరిశుద్ధతలో నడుస్తున్నామని, దేవుల్లో నడుస్తున్నాం అనేటటువంటి కన్ఫర్మేషన్. ఇలా ఈ 15వ అధ్యాయంలో దావీదు గారు అడిగిన ప్రశ్నలు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, యెహోవా అని ఆయన కోడ్ చేసి దేవుణ్ణే అడుగుతా ఉన్న ప్రశ్న, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ఒక ప్రశ్న అడిగారు. గుడారము అనంటే అప్పటికప్పుడు వేసి మళ్ళీ తీసేసేటట్టే టెంట్లు అని పిలుస్తున్నాం ఈ రోజుల్లో మనం. అంటే పూర్వకాలం ఏమి, ఇప్పుడు ఏమి, కొంతమంది చూడండి అక్కడక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకుని వ్యాపారస్తులు గట్రా చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, లేదా పక్షుల్ని కొన్ని సామాన్లు అమ్మేవాళ్ళు చిన్న చిన్న గుడారాలు వేసుకుంటూ ఉంటారు, టెంట్లు లాంటివి అనమాట. దళసరి క్లాత్ తోటి గట్రా వేసుకుంటారు. దాని అర్థం ఏంటంటే ఉన్న రోజులు ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకుంటే మడతెట్టుకుని తీసుకొని వెళ్ళిపోవచ్చు. దాన్ని గుడారం అని అంటారు. దాని అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ పర్మనెంట్, అది పర్మనెంట్ ఇల్లు కాదు. మనం ఒక ఇల్లు కట్టేసుకున్నాం అనుకోండి, ఆ ఇల్లు మనం అట్లాగా మడత పెట్టేసుకుని సంకలో పెట్టుకుని వెళ్ళిపోలేము. అదే గుడారం అయితే మడత పెట్టేసుకుని సంకలో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉండేదాన్ని గుడారం అని, పర్మనెంట్ గా ఉండడానికి కట్టుకునేదాన్ని ఇల్లు అని అంటాం. దావీదు గారు దాని కిందనే ఆ ప్రశ్న కూడా వేసేసాడు ఆయన దేవునికి. ఏమేసాడంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అన్న. నివసించడం అంటే పర్మనెంట్ గా పరిశుద్ధ పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం అంటే పరలోక రాజ్యమే ఏమండి, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన. అక్కడ అన్నాడు, పైన అన్నాడు అతిథిగా ఉండదగిన వాడు. అతిథి అంటే కూడా మనకు తెలుసు, ఉదయం వచ్చి సాయంత్రమో లేకపోతే రెండో రోజో మూడో రోజో వెళ్ళిపోయేవాడు. మొత్తం మీద ఒక రోజో రెండు రోజులు వెళ్ళిపోతాడు అతను. వెళ్ళిపోయేవాడిని అతిథి అంటారు, కానీ ఇక్కడ మనతో పాటు ఉండిపోయేవాడిని అతిథి అని అన్నారు. పర్మనెంట్ గా ఉండడాన్ని, నివసించుటాన్ని, అతిథిగా వచ్చి వెళ్ళిపోయేవాడిని గెస్ట్ అని మనం అంటాం. గుడారంలోనేమో అతిథిగా ఉండేవాడంట, పరిశుద్ధ పర్వతం మీదేమో నివసించేవాడంట. రెండు ప్రశ్నలు అడిగి ఆయన ఆన్సర్ దేనికి తీసుకున్నాడు అని అంటే, గుడారములో అతిథిగా ఉండదగిన వాడి గురించి చెప్పలేదు. అక్కడ నుంచి ఆన్సర్ ఎవరి గురించి చెప్పాడంటే, పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడి గురించి చెప్పాడు. క్లియర్? ఒకసారి మనం ఆలోచిద్దాం. గుడారము అంటే ఈ శరీరమే, అతిథులు అంటే మనమే. ఈ శరీరంలోనికి మనం వచ్చాం. కొంతకాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ దేహంలో మనం గడుపుతాం. ఈ దేహాన్ని ఇక్కడే వదిలేసి మనం వెళ్ళిపోతాం. ఈ దేహం ఈ మట్టిలో కలిసిపోతాం, ఇందులోనే మెల్ట్ అయిపోతాం, మనం వెళ్ళిపోతాం. వాడు ఇక్కడికి ఈ భూమి మీదకి మనం అతిథులుగా వచ్చాము, ఇది పర్మనెంట్ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ భూమి మీద నేను పర్మనెంట్ అని అనుకుంటూ ఉంటారు. నో, మనం పర్మనెంట్ కాదు, అతిథులుగా వచ్చాం, కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. ఇది దావీదు గారి యొక్క సారాంశం అన్నమాట. తర్వాత ఆయన పరిశుద్ధ పర్వతం మీద
యుగ యుగములు శాశ్వత కాలము నీతో నివసించువాడెవరు అన్న దానికి ఆన్సర్ 2వ వచనం నుంచి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి. యథార్థత అంటే నువ్వేమనుకుంటావో అదే మాట్లాడు, ఏం మాట్లాడతావో అది చేయడం, దాన్ని యథార్థం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు దేవుని వాక్యమును అనుసరిస్తూ, అది అర్థం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడు, అంటే అబద్ధమాడని వాడు. అబద్ధమాడేవాడు దేవునితో నివసించాడు అని చెప్పేశారు ఆయన. అంటే అబద్ధికులందరూ అగ్నిగుండంలో ఉంటారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. అబద్ధములు అనేటటువంటిది భయంకరమైనటువంటి పాపాల్లో ఒక పాపం. ఏమండి, కనుక ఆయన అంటున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి. యథార్థత అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏమనుకుంటావో ఇక్కడ అదే మాట్లాడడం అన్నాను చూసారా, ఇక్కడ ఒకటి అనుకుని ఇక్కడ ఇంకోటి మాట్లాడితేనే అబద్ధం. అబద్ధము యథార్థత, చూడండి, అబద్ధము యథార్థత ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి. యథార్థత అంటే నిజం పలుకువాడు అనమాట. అబద్ధికుడు అంటే ఇక్కడ ఒకటి అనుకుంటాడు, బయటకు ఇంకోటి మాట్లాడతాడు, వాడిని అబద్ధికుడు అంటాడు. ఆడు నరకానికి పోతాడు. కానీ నిజము పలుకువాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు దేవునితో యుగ యుగములు శాశ్వత కాలం ఉండేటటువంటి పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్తాడు అనే ఆన్సర్ దావీదు గారు అక్కడ చెప్పారు. 3వ వచనం కూడా మనం చూస్తే ఎట్టివాడు పైన చెప్పాడు కదా, 2వ వచనంలో 3 క్వాలిటీస్ చెప్పాడు. యథార్థ ప్రవర్తన, నీతిని అనుసరించుచు నిజం పలుకువాడు. ఈ 3 క్యారెక్టర్లు కలిగిన వాడు అట్టివాడు నాలికతో కొండెములాడడు. ఇవన్నీ మాటల గురించే చెప్తున్నాడు చూసారా. నాలికతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపాలన్నా మాటలతోనే నిందలు మోపుతూ ఉంటారు అన్నమాట. అవేవి చేయడట. అంతేకాదు అతని దృష్టికి నీచుడు అసహ్యుడట. ఏమండి, అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానిస్తాడట. ఒకసారి మన గురించి మనం కూడా ఆలోచిద్దాం. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలవారిని మనము సన్మానించగలుగుతున్నామా? నీ నోటి మాటలతో సహితం సన్మానించగలుగుతున్నాం. మొట్టమొదటి ఇక్కడే ప్రారంభించబడాలి. నోటితోటేమో ఏదేదో విమర్శించి తర్వాత సాలువా కప్పేయడం కాదు సన్మానం అంటే, దండేసేయడం కాదు, కాళ్ళు మొక్కేయడం కాదు. పిల్లరా, నువ్వు సన్మానించడం అంటే నీ నోటి మాటలతో అతనిని సన్మానించడం అన్నట్టు. అతడు ప్రమాణము చేయగా నష్టము వాటిల్లునను, మాట తప్పడు. మాట గురించే మొత్తం అంతా ఆయన కీనోట్ ఇచ్చింది ఏంటంటే మాట గురించి ఆయన కీనోట్ ఇచ్చాడు. అతడు ఒకసారి వస్తాను అంటే వస్తాడు, రాను అంటే రాను, సహాయం చేస్తాను అంటే చేస్తాడు, చేయలేను అంటే మానేస్తాడు. అతడు ప్రమాణం చేయగా నష్టం వచ్చినా సరే, ప్రమాణాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత నష్టం వచ్చినా సరే అప్పో చేసి ప్రమాణాన్ని నెరవేర్చుకుంటాడు. అట్లా ఉన్నవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు గురించి చెప్తూ ఉన్నారు దావీదు గారు. లాస్ట్ వచనం ఏమంటాడంటే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ఎందుకు ఈ సందర్భం చెప్పాల్సి వచ్చింది? పైన వాడికేమో ప్రమాణం చేసి ప్రమాణాన్ని నెరవేర్చుకోలేదు, అప్రమాణం చేసుకున్నాడు, బ్రేక్ ప్రామిస్ చేసుకున్నాడు. కానీ ద్రవ్యమేమో వడ్డీకి ఇచ్చాడు అనమాట. కొంతమంది ఇట్లా చేస్తారు, వడ్డీలో ద్రవ్యాలు ఉంటాయి కానీ ప్రమాణమేమో అప్రమాణంగా పోతుంది. నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. ఈ డబ్బులేమో వడ్డీకి ఇచ్చాడట, వేరే వాడి డబ్బులేమో లంచాన్ని పుచ్చుకుంటాడంటే. నువ్వు వడ్డీకి తీసుకోవచ్చు కదా, వడ్డీకి తీసుకోడు, లంచం కింద పుచ్చుకుంటాడు, ఓన్ చేసేసుకుంటాడు. ఎదుటివాడి డబ్బులేమో ఓన్ చేసుకుంటాడు, వీడి డబ్బులేమో వడ్డీకి ఇస్తా ఉన్నాడట. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడడు. కొండ కదల్చబడుతుందా? పరిశుద్ధ పర్వతం కదల్చబడుతుందా? పరలోక రాజ్యం కదల్చబడుతుందా? అక్కడ యుగ యుగములు శాశ్వత కాలం ఉండేటటువంటి వాడి కీనోట్ ఏమంటున్నాడంటే ఆయన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నిజము మాట్లాడువాడు పరిశుద్ధ పర్వతం మీద దేవునితో పాటు ఉండదగిన వాడు అని దావీదు గారు అడుక్కున్న 2 ప్రశ్నలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అనేటటువంటి ఒక ప్రశ్న. రెండోది, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనేటటువంటి 2 ప్రశ్నలు వేసుకొని 2వ ప్రశ్నకు ఆన్సర్ పూర్తిగా మనకిచ్చి 1వ ప్రశ్నకి ఆన్సర్ నువ్వే ఆలోచించుకొని ఆయన నువ్వే ఒక గుడారం,
నీలోనికి నువ్వు అతిథిగా వచ్చావు, నీ శరీరంలోనికి అతిథిగా వచ్చావు. కొన్నాళ్ళ తర్వాత ఈ గుడారాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధ పర్వతానికి మనం వెళ్ళాలి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, అంటే వాక్యాన్ని అనుసరించాలి. ఏమండి, అంతేకాకుండా అతను హృదయపూర్వకంగా నిజము పలుకువాడై ఉండాలని ఆ సారాంశం అంతటిని ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు మనకి చక్కగా విశ్లేషించాడు. దావీదుకు ఉండేటటువంటి మనస్సు మనం కలిగి ఉన్నాం. ప్రతిరోజు కూడా నేను మంచోనేనా, నేను యథార్థంగానే జీవిస్తున్నానా, నా మాటలు బాగున్నాయా, నా ఆలోచనలు బాగున్నాయా, నా యొక్క ప్రవర్తన అంతా ఎట్లా ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకొని దానికి సమాధానం కూడా మనం వెతుక్కోగలిగితే మనకి మనమే తీర్పు తీర్చుకునే ఎడల ఆ తీర్పులోనికి రాకుండా మన దేవుడు వాక్యం చెప్తుంది కనుక అట్లా ఉన్నాం. దేవుడు మనల్ని పరిశుద్ధతలోంచి అతి పరిశుద్ధతలోకి నడిపించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ.